మీకు ఎలా చెప్పాలంటే మాలా సానుభూతిగా లేకపోతే సంస్కారవంతంగా నార్మల్ విధంగా మాట్లాడే వ్యక్తిత్వాలు నచ్చవు మీకు. నా అన్వేషణ లాంటి గ్యాస్ మీ దగ్గర ఉంది కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక పూరి చెప్తున్న విషయం గానీ, లేకపోతే స్టేట్ నిజంగా ఆడిని తిట్టుకుంటున్నాం గానీ, ఏదో దేవుడిని తిట్టాడని, ఇంకోటి తిట్టాడని తిట్టుకుంటున్నాం గానీ, అలా ఓకే. అదే జనాలు అలవాటు పడిపోయారు. జనాలు ఇలాగే మాట్లాడతారు. ఓకే. జనాలు పట్టించుకోరు. అది ఆ విషయం అక్కడితో మర్చిపోతారు అనుకుంటున్న ఈ గవర్నమెంట్స్‌కి హ్యాట్సాప్ చెప్పాలి. హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సీయూ టీవీ. ఈరోజు హైదరాబాదులో గ్యాస్ సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే, ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందంటే, సెంట్రల్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంత లేజీనెస్‌గా ఉంటుందా? ఇంత వర్స్ట్‌గా బిహేవ్ చేస్తుందా అని అనిపిస్తుంది. కనీసం ప్రెస్ మీట్ పెట్టైనా సరే ప్యానిక్ అవ్వకుండా చేసి ప్రజలను ఉద్దేశించి చెప్పడం మానేసి, కరోనా టైంలో ఎటువంటి బిహేవియర్ చేశారో ఈ అధికారులు కానీ, ఈ గవర్నమెంట్ కానీ, అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ తెలంగాణలో ఇప్పుడున్న గవర్నమెంట్ కాదు. అయితే కరోనా టైంలో ఎటువంటి ఈ లేజినెస్ చూపించిన గవర్నమెంట్స్ ఇప్పుడు కూడా అలాగే చూపిస్తున్నాయి. కనీసం దానికి ఒక ట్రీట్మెంట్ లేదు కాబట్టి, అప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి కనీసం ఈ గవర్నమెంట్స్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదని అనుకోవచ్చు. కనీసం హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా వాళ్ళు సరైన మద్దతు తెలిపి వాళ్ళని కంట్రోల్ చేయాలనేసే విషయాన్ని కూడా తెలుసు. ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయిన ఈ జనానికి ఏ విధమైన పరిహారం చెల్లిస్తారో అటువంటి పరిహారం చెల్లించకుండా కనీసం ప్రెస్ మీట్లోకి వచ్చి మీరు ప్యానిక్ అవ్వకండి రా బాబు, గ్యాస్ ఉంది, ఇండియాలో ఫుల్గా గ్యాస్ ఉంది అని చెప్పడం మానేశారు. బ్లాక్ మార్కెట్లో అమ్మే గ్యాస్ అమ్మొద్దు అని డిసైడ్ చేశారు. అసలు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ అమ్మొద్దు అని డిసైడ్ చేస్తున్నారు. ఈరోజు మీకు ఈ 3 స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్స్లో గ్యాస్ లేకుండా వాళ్ళు ఫుడ్ వండుతున్నారా? హోటల్స్ ఏమైనా బంద్ చేశారా? 5 స్టార్ హోటల్స్ కానీ హైదరాబాద్లో ఎక్కడా కూడా బంద్ చేయలేదు. వాళ్ళకి ఎక్కడ అందుతుంది గ్యాస్? ఎలా అందుతుంది గ్యాస్? సామాన్యుడికైనా మీరు చూపించి ఈ దిక్కుమాలిన చర్య? ఈరోజు వెళ్ళండి వెస్ట్రన్ హోటల్కి కానీ, లేకపోతే పలానా తాజ్ హోటల్కి కానీ వెళ్ళండి. బ్రేక్ఫాస్ట్తో సహా అన్నీ దొరుకుతున్నాయి. వాళ్ళు కట్టెల పొయ్యిలతో తయారు చేస్తున్నారు వాళ్ళు. ఇది మీకు ఎలా చెప్పాలంటే మాలా సానుభూతిగా లేకపోతే సంస్కారవంతంగా నార్మల్ విధంగా మాట్లాడే వ్యక్తిత్వాలు నచ్చవు మీకు. నా అన్వేషణ లాంటి పచ్చి బూతులు తిడితే బాగా నచ్చుతాయి. అయ్యే జనాలు కోరుకుంటున్నారు. అలాగే చూస్తుంటేనే కరెక్ట్గా మీకు ఆ విషయం అర్థమవుతుందేమో. ఇంత వరస్ట్‌గానా? ఇంత చండాలంగానా? చాలా ఇబ్బందిగా ఉంది. మీ అందరికీ తెలుసు గ్యాస్ సమస్య ఓన్లీ బుకింగ్ ద్వారానే కాదు, బ్లాక్ మార్కెట్ కూడా చాలా ఎక్కువ ఆర్జిస్తుంది. ఈరోజు ఇండియాలో ఫుడ్ రెసిపీ సెక్షన్ అనేది ఎటువంటి తారాస్థాయిలో ఉంది, ఎటువంటి పొజిషన్‌లో ఉంది. ప్రతి సెక్టర్లోనూ ఫుడ్ బిజినెస్ ఉంది. ఆ ఫుడ్ బిజినెస్‌కి గ్యాసే వాడుతున్నారు. సిటీ సెంటర్స్‌లో సిటీ సంబంధించిన ఏ విధానమైన విషయంలో కూడా గ్యాసే వాడుతున్నారు. గ్యాస్ మీ దగ్గర ఉంది కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక పూరి చెప్తున్న విషయం కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్న విషయంలో కానీ గ్యాస్ ఉంది. కనీసం ఆ ఉన్న గ్యాస్‌నైనా సరఫరా చేసే విధానంలో పోలీస్ డిపార్ట్మెంట్‌నైనా రంగంలోకి దింపి కొంచెం వాళ్ళని కరెక్ట్‌గా ఈ గ్యాస్‌కి సంబంధించిన ఈ డీలర్‌షిప్స్ దగ్గర పెట్టి, అరే మీరు ప్యానిక్ అవ్వకండి, డీలర్‌షిప్స్ ఏమీ రాంగ్ చేయట్లేదు, లేకపోతే డీలర్‌షిప్ వాళ్ళు రాంగ్ చేస్తుంటే మేము పరిగణనలోకి తీసుకుంటాం, మేము ప్రతిదీ చెక్ చేస్తున్నాం అని చెప్పడం మానేసి ఎంత దారుణం అంటే అంత దారుణం చేస్తున్నారు. సేమ్ కరోనాకి ఎంత ఇబ్బంది కలిగించారో సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు గ్యాస్ సిచ్యువేషన్ కూడా అంతే ఇబ్బంది కలిగిస్తున్నారు. రాబోయే ఇంకో 10 డేస్లో చమురు ధర అంటే పెట్రోల్ కూడా అలాగే ఆపేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఐటీ సెక్టర్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఓకే. ఈ విషయంలో కూడా తీసుకుంటే రాబోయే ఇంకో 10 డేస్లో ప్రతి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అంత ఆలోచన రీతి లేని గవర్నమెంట్‌నా మనం ఎన్నుకున్నది అనే స్థాయికి ఈరోజు గవర్నమెంట్స్ ఉన్నాయంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్యానిక్ అవ్వకుండా అని చెప్పడానికి కూడా మీకు నోరు రావట్లేదు అంటే
మీ దగ్గర అంత నాలెడ్జ్ లేని అధికారులు ఉన్నారా? అంత అసల సఫిషియెంట్ లేని డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఈరోజు జనం ప్యానిక్ అయిపోయి బుక్ చేస్తున్నారు, గ్యాస్‌లు బుక్ చేస్తున్నారు. బుక్ చేసినా కూడా అది ఒకవేళ డబుల్ సిలిండర్ బుక్ చేసుకోలేడు కదా! ఉన్న సిలిండర్ తర్వాత ఇంకో సిలిండర్ బుక్ చేస్తున్నాడు. అలా డబుల్ బుక్ చేసినా కూడా మీరు 25 డేస్‌కి ఇస్తున్నా అన్నా కూడా మీకు ఈ 25 డేస్ కూడా మీకు లింక్ ఉంది కదా! అంటే గ్యాస్ దొరుకుతుందనే కదా దాని అర్థం. ఇది పక్కన పెట్టేసినా కూడా మీరు బ్లాక్‌లో అమ్మొచ్చు. అంత గ్యాస్ ఉండి నిన్న ఆయిల్ ట్యాంక్ రష్యా నుంచి ఆయిల్ ట్యాంక్‌తో సరఫరా చేసే నౌకొచ్చింది. ఓకే. అది మన ఇండియా ఎంబసీలోకి వచ్చేసింది. ఇండియన్ నేవీ ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చేసిందది. నేవీ పోర్ట్‌లోకి. ఇంకలా చెప్పుకుంటూ పోతే ఇంక ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇది ఇప్పుడున్న మన ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయం. ఇటువంటి గవర్నమెంట్స్‌ని ఎన్నుకుంటున్న మన ఈ జనం ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆలోచన రీతి మారాలి. కుల మతాలు లేకపోతే మా వోడు, మా ఇంటి పక్కోడు, లేకపోతే ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడు. ఇలాగే లేకపోతే ఈ రౌడీ షీటరే గొప్పోడు, ఈడికే ఎయ్యాలి ఓటు, మధ్యంతర ఎన్నికలొస్తాయి. ఇలాగే యేసుకుంటూ పోండి. కనీసం హైదరాబాద్‌లో నేను చూస్తున్నంత వరకు ఈ ఈ తెలంగాణ గవర్నమెంట్‌లో ఇప్పుడు హైదరాబాద్‌కి సీసీ రోడ్‌లేస్తున్నారండి. ఈ సీసీ రోడ్లు ఎటువంటి స్థితిలో ఉన్నాయంటే, ఒక కిలోమీటర్ సీసీ రోడ్డేయడానికి వాళ్ళు 200 మీటర్స్ సీసీ రోడ్డేసి మళ్ళీ 200 మీటర్స్ ఏస్తున్నారు. అంటే ఈ 200 మీటర్ అయ్యే వరకు కూడా ఆ రోడ్‌లో మేము వెళ్ళడానికి లేదు. ఏంటండి 200 మీటర్స్ మీకు 1 కిలోమీటర్ ఏయడానికి 1 కిలోమీటర్ ఏసేయొచ్చు కదా! పోనీ 2 నెలలు తీసుకున్న టైము, 3 నెలలు తీసుకున్న టైం. నాకు తెలిసి నా ఇంటి పరిధిలో దగ్గరగా ఒక 500 మీటర్స్ సీసీ రోడ్ ఏయడానికి వాళ్ళు 6 మంత్స్ టైం తీసుకున్నారు. అంటే ఒక రోడ్డు తిరిగి వెళ్ళాలి మేము. ఉన్న పెట్రోలు వచ్చేసి 107 ఉంది. అంటే ఇప్పుడున్న కాస్ట్ ప్రకారం. కనీసం ఇంత నాలెడ్జ్ లేని ఇన్ఎఫిషియంట్ అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లా. అంత సఫిషియెంట్‌ని ఉన్న అధికారులను పెట్టి మెయింటైన్ చేస్తున్నారు అంటే ఓకే. అదే జనాలు అలవాటు పడిపోయారు. జనాలు ఇంక ఇలాగే మాట్లాడతారు. ఓకే. జనాలు పట్టించుకోరు. అది ఆ విషయం అక్కడితో మర్చిపోతారు అనుకుంటున్న ఈ గవర్నమెంట్స్‌కి హ్యాట్సాప్ చెప్పాలి. ఖచ్చితంగా దొరుకుతారండి. మీరందరూ కూడా దొరుకుతారు. నాని వెషల్లంటోడికి దొరుకుతారు. నిజంగా ఆడిని తిట్టుకుంటున్నాం గానీ, ఏదో దేవుడిని తిట్టాడని, ఇంకోడిని తిట్టాడని తిట్టుకుంటున్నాం గానీ, ఆడు ఆ బండ బూతులు తిడటమే కరెక్ట్ అనిపిస్తుంది. కనీసం టీవీ ఛానెల్స్ ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేయట్లా. వాళ్ళకు కూడా న్యూస్ కూడా ఈరోజు టీవీ ఛానల్ న్యూస్ చెప్పే విధానం కూడా మారిపోయింది. సోషల్ మీడియాయే దిక్కయిపోతుంది ఇప్పుడు పరిస్థితిలో. ఇది ఈరోజు సీఈఓ టీవీ ద్వారా మేము గ్యాస్‌కి సంబంధించిన విషయం చెప్పడం అండి. అయితే ఇది మీరు ఎవరు పానిక్ అవ్వద్దు. మీరు ఆల్రెడీ బుక్ చేసుకునుంటే బుక్ చేసి తెచ్చుకోండి. ఈ సమస్య దాదాపు ఒక 20 డేస్ ఉంటది. యుద్ధం జరిగే వరకు ఉంటది. ఎక్కడా కూడా యుద్ధంలో ఆళ్ళు ఈ ఆయిల్ ట్యాంకర్‌లను గానీ, లేకపోతే రిఫైనర్స్‌ని గానీ మీద ఆళ్ళేమి బ్లాస్ట్ చేసుకోవట్లేదు. 2 దేశాలు కూడా. అవి అలాగే ఉంచుతున్నారు. ఏదో ఒక 2, 3 చోట్ల ఏసారు తప్ప కనవన్నీ అలాగే ఉంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా ఈ క్రూడ్ ఆయిలు లేకపోతే సంబంధించిన గ్యాస్‌కి సంబంధించిన ఈ ఆయిల్స్‌కి సంబంధించిన వాణిజ్య సదుపాయాలు. అందుకని ఈ యుద్ధం జరుగుతుంది. అటువంటిది దాని మీదే ఎందుకేస్తారు? ఇది ఇగోకెళ్ళిన యుద్ధం గాదు. ఇది కావాల్సిన వస్తువు కోసం జరుగుతున్న యుద్ధం. ఓకే. ఇది దాదాపు 20 డేస్ ఉంటది. ఆ 20 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థాయికి వస్తది. యథాస్థాయికి వచ్చినా కూడా అది పక్కన పెట్టేస్తే పర్టిక్యులర్‌గా నా ఇండియా యొక్క గవర్నమెంట్ యొక్క ఈ గవర్నమెంటు సంబంధించిన రాజకీయ నాయకులో లేకపోతే ఈ అధికారులో లేకపోతే నా జనమో ఈళ్ళు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. జనం ఎప్పుడు పానిక్ అవుతూ ఉంటారు. మా భవిష్యత్తు ఏంటి? కనీసం గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోదని. కానీ గవర్నమెంట్ ఇదిగో ఇలాగుంటే ఇంకేంటి ఉంటది? అసలు ఎలా ఉంటది? పూరి గారు నిన్న లోక్‌సభలో మాట్లాడిన వ్యక్తి ప్రెస్ మీట్‌కొచ్చి కొంచెం చెప్పాలి గదా! వాళ్ళ అధికారులను పెట్టి వివరించాలి గదా! మా దగ్గర ఇంతుంది ప్రొడక్టు. ఈ ప్రొడక్ట్ దాదాపు ఇంకొక 20 డేస్ యూజ్ అవుతది. మీరు కంగారు పడకండి అని చెప్పాలి కదా! అది చెప్పకపోవడం అనేది ఎంత ఫూలిష్ విషయం ఆయనకైనా అర్థమవుతుందో లేదో చూసుకోవాలి. ఇది ఈరోజు టాపిక్ అండి. ఇలాంటి విషయంతో మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సైన్ ఔట్ రామ్.